వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. రజక ఎస్సీ జాబితా కోసం సైనికుల ఉద్యమం చేయాలి. ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక. నంద్యాల జిల్లాలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన నాయకులు నందవరం శ్రీనివాసులు, కొర్రపోలూరు నాగరాజు. మీకు సంబంధించిన బంధువులను, మీకు సంబంధించిన మీకు తెలిసిన ఒక గ్రామాలలో కానీ మండలాలలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఈ సంఘాన్ని పరిచయం చేస్తూ ఆ ఊరి వాళ్ళను కూడా మాకు మన సంఘానికి పరిచయం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఈ సంఘం యొక్క లక్ష్యం నినాదం ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో రజకులను ఎస్సీలుగా గుర్తించాలా. రజకులు దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఏ విధంగా అమలు చేశారో ఆ విధంగా రజకులకు కూడా ఎస్ఎస్టీ మన రజక యాక్టును ఏర్పాటు చేయాలని, అమలు చేయాలని చెప్పి గతంలో చాలామంది నాయకులకు, రాజకీయ నాయకులకు మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రజకులకు మన ఒక గ్రామంలో దాడి జరిగితే ఆ రోజు కూడా ఎస్పీ గారికి విన్నవించాం. నిన్న రీసెంట్గా కూడా కరిమద్ద గ్రామంలో 70 కుటుంబాలను గ్రామ పంచాయతీ సాంఘిక బహిష్కరణ చేస్తే ఆ రోజు కూడా ఎస్పీ గారికి విన్నవించాం. అయితే వాళ్ళకు చీమ కుట్టేది లేదు. ఈ రోజు కూడా మేము ఏమంటున్నామంటే ఈ రోజు సంఘాన్ని బలోపేతం చేసుకుంటే మనం ఒక బలం చేకూరుతుంది. మనిషికి ఒక సంఘటితం అయితే మనమంతా ఐక్యమైతే ఎస్సీ సోదరులను పోరాడతాం. ఈ రజక యాక్ట్ను కూడా సాధించగలుగుతాం. అదేవిధంగా మన ఈ విద్యార్థులు ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల కోసం కూడా మనం పోరాటించి సాధించుకునే అవకాశం మనకు కల్పించింది ఈ ప్రభుత్వం, ఈ రాజ్యాంగం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.